అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం సెప్టెంబర్ 13, 14, 15, 16 తేదీల్లో కన్యా రాశి వారి జాతకం తెలుసుకుందాం. అలాగే కన్యా రాశి వారి మనస్తత్వం గురించి కూడా తెలుసుకుందాం. కన్యా రాశి వారు క్రమశిక్షణ, సమయ పాలనకు ప్రతీక. వీరు ఎప్పుడూ నిజాయితీగా జీవించాలనుకుంటారు. చుట్టూ ఉన్నవారికి సహాయం చేస్తూ ఎవరినైనా కష్టంలో ఉంటే తమ వంతు సహాయం అందించాలనే ఆరాటం వీరిదే. ఒక చిన్న తప్పు జరిగిన మనసులో భారం పెట్టుకొని ఆలోచించే స్వభావం కలవారు. కానీ అదే మనసు ఒకసారి పనిలో నిమగ్నం అయితే దాన్ని చివరి వరకు పూర్తి చేస్తుంది. వీరి ఆలోచన విధానం చాలా విశ్లేషణాత్మకంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం వీరి నైజం. వీరి హృదయం సముద్రంలా ఉంటుంది. బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో భావాలు దాచుకొని ఉంటారు. తమ భావాలను సులభంగా వ్యక్తం చేయలేరు, కానీ వారి చర్య ద్వారానే తమ ప్రేమను, శ్రద్ధను చూపిస్తారు. ప్రేమలో కాస్త మెల్లగా అడుగులు వేస్తారు. కానీ ఈ రాశి వారు ఒకసారి హృదయాన్ని ఇచ్చేస్తే శాశ్వతంగా కట్టుబడి ఉంటారు. కుటుంబానికి, స్నేహితులకు, సంబంధాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. వారి కష్ట సుఖాల్లో అండగా నిలబడతారు. సెప్టెంబర్ 13 కన్యా రాశి వారికి ఈరోజు మీలో కొత్త ఆత్మవిశ్వాసం పుడుతుంది. పాత భయాలు, అనుమానాలు తొలగిపోతాయి. మీరు చేసే కష్టానికి ఫలితం దక్కే సమయం ఇది. మీ పనులను పూర్తి చేయడంలో ఇతరుల సహాయం కూడా మీకు లభిస్తుంది. సామాజిక జీవితంలో మీ మాటలకు విలువ పెరుగుతుంది. కన్యా రాశి వారికి ఆరోగ్యం ఈరోజు శక్తి, ఉత్సాహం పెరుగుతుంది. మిమ్మల్ని గతంలో బాధపెట్టిన చిన్న సమస్యలు తగ్గుతాయి. మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటారు. యోగా లేదా ధ్యానం చేస్తే మరింత మంచిది. ఆర్థికంగా ఈరోజు కన్యా రాశి వారికి డబ్బు విషయంలో శుభవార్త వస్తుంది. ఒక పాత అప్పు తీరుతుంది. అనుకోని సహాయం లేదా డబ్బు చేతికి రాకున్నా మీ ఆర్థిక స్థితి స్థిరపడుతుంది. పెట్టుబడులకు సంబంధించిన మంచి సలహాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఈరోజు మీరు చేసిన కృషికి గౌరవం లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు వినే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. కొత్త ప్రాజెక్టుల బాధ్యతలు మీకు అప్పగించవచ్చు. అది మీ నైపుణ్యాలను నిరూపించుకోవడానికి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు ఈరోజు చిన్న లాభాలు రావచ్చు. కొత్త కస్టమర్లు కలుస్తారు. ఇది మీ భవిష్యత్తులో పెద్ద అవకాశాలకు మార్గం చూపుతుంది. మీ ప్లానింగ్లో స్పష్టత పెరుగుతుంది. విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రత పెరుగుతుంది. మీరు కష్టపడి చదివిన దానికి ఈరోజు మీకు మంచి ఫలితం దొరుకుతుంది. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ఎవరైతే కొత్త కోర్సులో చేరడానికి చూస్తున్నారో వారికి ఈరోజు మంచి రోజని చెప్పుకోవచ్చు. కన్యా రాశి వారికి మనసులో ఉన్న భావాలు చెప్పడానికి సరైన రోజని చెప్పుకోవచ్చు. మీ భాగస్వామి అనుకూలంగా స్పందించే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది. మీ బంధం మరింత బలపడుతుంది. కన్యా రాశి వారు ఈరోజు మీరు చేసే చిన్న అడుగు రేపటి విజయానికి పెద్ద పునాది అవుతుంది. నిస్సందేహంగా ముందుకు సాగండి. అంతా మంచి జరుగుతుంది. సెప్టెంబర్ 14 పరీక్షించే రోజని చెప్పుకోవచ్చు. కన్యా రాశి వారికి ఈరోజు కొంచెం మానసిక ఆందోళన కలిగించవచ్చు. కొన్ని విషయాల్లో నిర్ణయాలు ఆలస్యం అవుతాయి. మీలో చిన్న అనుమానాలు పెరుగుతాయి. అనవసరమైన ఆలోచనలతో మీ సమయాన్ని వృధా చేయకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆరోగ్యం విషయానికి వస్తే ఈరోజు కన్యా రాశి వారికి ఒత్తిడి వల్ల తలనొప్పి లేదా కంటి సమస్యలు రావచ్చు. ఉదయం ధ్యానం లేదా ప్రార్థన చేస్తే చాలా ఉపశమనం మీకు లభిస్తుంది. ఎక్కువసేపు ఫోన్ లేదా కంప్యూటర్ స్క్రీన్ చూడకుండా ఉండటం మంచిది. ఆర్థికంగా ఈరోజు కన్యా రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి. ఆన్లైన్ షాపింగ్ లేదా పెద్ద కొనుగోళ్లకు వాయిదా వేయడం చాలా మంచిది. ఈరోజు చాలామంది ఆన్లైన్ షాపింగ్లు చేస్తున్నారు. అలా చేయవద్దు. ఎందుకంటే ఆన్లైన్ షాపింగ్ చేయటం వల్ల అవి ఎలా వస్తాయో మీకు తెలియదు. కాబట్టి షాప్కి వెళ్ళి మీరు చూసి 1-2 సార్లు చూసి ఆలోచించి తీసుకోవడం చాలా అవసరం. మనం తీసుకునే వస్తువు ఎన్ని రోజులు వస్తుందో మనకి తెలియదు. అదే మనం షాప్లో చూసి తీసుకున్నట్లయితే అది ఎన్ని రోజులు వస్తుంది అనే దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. ఒకవేళ మీకు అలా షాపింగ్ చేయటం కుదరకపోతే ఆన్లైన్లో 1-2 సార్లు ఆలోచించి దాని ప్రైస్ ఎంతుందో చూసి తీసుకోండి. మీ బడ్జెట్ను చాలా జాగ్రత్తగా వాడుకోండి. ఉద్యోగస్తులకు ఈరోజు మీ ఉద్యోగంలో పనిచేసే వారికి సహోద్యోగులతో చిన్నపాటి అపార్థాలు రావచ్చు.
అపార్థాలు రాకుండా చూసుకోండి. మీరు సహనం పాటిస్తే పెద్ద సమస్య కాదు ఈరోజు. వివాదాలకు దూరంగా ఉండండి. మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టండి. చిన్న మాటే కదా అని ఇంకొక మాట అంటే 1కి 2 మాటలు పెరుగుతాయి. దానివల్ల పెద్ద గొడవ అయ్యే ఛాన్స్ ఈరోజు ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు ఓర్పుతో సహనంతో ఉండటం చాలా అవసరం. ఈరోజు వ్యాపారం పెట్టాలనుకునే వారికి కొత్త పెట్టుబడులు ఈరోజు మంచిది కాదు. ముఖ్యమైన నిర్ణయాలు ఆలస్యం చేయండి. భాగస్వామితో చర్చల్లో జాగ్రత్త వహించాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి రోజు కాదు. విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రత తగ్గుతుంది. ఈరోజు మీరు టీవీ చూడటం లేదా ఫోన్ వాడటం చాలా తగ్గించుకోవడం మంచిది. ఫోన్ చూడటం వల్ల మీకు చదువుపై ఇంట్రెస్ట్ అస్సలు రాదు. చదవాల్సిన టైంలో ఫోన్ వాడటం లేదా టీవీ చూడటం లాంటివి అస్సలు చేయవద్దు. రాత్రిపూట ఎక్కువ చదవకుండా తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. కన్యా రాశి వారికి ఈరోజు భాగస్వామితో చిన్న వాగ్వాదాలు రావచ్చు. కానీ మీరు ఒక మాట తగ్గితే సమస్యలన్నీ తేలికగా పరిష్కారం అవుతాయి. మీ ప్రేమను భావాలను మళ్ళీ గుర్తు చేసుకోండి. గొడవలు అనేవే అస్సలు రావు. కన్యా రాశి వారికి ఈరోజు మబ్బులు కమ్మినా రేపు సూర్యుడు మళ్ళీ ప్రకాశిస్తాడని నమ్మకం ఉంచండి. ఈ సమస్యలు తాత్కాలికమే. సెప్టెంబర్ 15 కన్యా రాశి వారికి అదృష్టం తలుపు తడుతుంది. ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ సులభంగా జరుగుతాయి. అదృష్టం మీ వైపు ఉంటుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది. మీరు తీసుకున్న నిర్ణయాలు సరైనవి నిరూపితం అవుతాయి. కన్యా రాశి వారికి ఈరోజు సంతోషకరమైన వార్త వినవచ్చు. కన్యా రాశి వారికి ఆరోగ్యం విషయానికి వస్తే ఈరోజు ఉత్సాహం పెరుగుతుంది. శరీరం తేలికగా అనిపిస్తుంది. మీరు ఎక్కువ శక్తితో పనులు పూర్తి చేస్తారు. రోజంతా చురుకుగా ఉంటారు. కన్యా రాశి వారు ఆర్థికంగా ఈరోజు డబ్బు విషయంలో లాభం, పాత పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలు వస్తాయి. నిల్వలు పెరుగుతాయి. మీరు తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు సరైనవిగా రుజువు అవుతాయి. ఉద్యోగస్తులకు ఈరోజు పదోన్నతి, గుర్తింపు లభించే అవకాశం ఎక్కువగా ఉంది. మీ పనితీరుకు గాను మీకు బహుమతులు, బోనస్ లభించవచ్చు. పై అధికారులు మీ ఆలోచనలకు మద్దతు ఇస్తారు. వ్యాపారస్తులకు ఈరోజు కొత్త డీల్స్, కొత్త కాంట్రాక్టులు, దీర్ఘకాలిక లాభాలు మార్గం ఏర్పడుతుంది. మీ కీర్తి పెరుగుతుంది. ముఖ్యమైన క్లయింట్లను కలుసుకునే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది. విద్యార్థులకు ఈరోజు కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి పెరుగుతుంది. ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి రోజని చెప్పుకోవచ్చు. కన్యా రాశి వారికి ఈరోజు ప్రేమలో ఆనందం. భాగస్వామి మీ భావాలను అర్థం చేసుకుంటారు. పెళ్లి గురించి చర్చించడానికి ఇది సరైన రోజని చెప్పుకోవచ్చు. మీ బంధం మరింత బలపడుతుంది. కన్యా రాశి వారు ఈరోజు వచ్చే అవకాశం రేపటి జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకోండి. సెప్టెంబర్ 15 కన్యా రాశి వారికి చాలా బాగుంది. సెప్టెంబర్ 16 కన్యా రాశి వారికి ఈరోజు కుటుంబం, ఆనందం, శుభవార్తలు. ఈరోజు మీ ఇంట్లో ఆనందం నిండుతుంది. మీ కుటుంబ సభ్యులతో సమయం గడపటం వల్ల మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల సూచనలు కనిపిస్తున్నాయి. చిన్న ప్రయాణాలు లేదా స్నేహితులను కలుసుకోవడం వల్ల ఆనందం లభిస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే కన్యా రాశి వారికి ఈరోజు శక్తివంతంగా, సంతోషంగా ఉంటారు. ఇంట్లో శాంతి, ప్రశాంతత ఉండటం వల్ల మీ మానసిక ఆరోగ్యం పెరుగుతుంది. ఆర్థికంగా ఈరోజు కన్యా రాశి వారికి కొత్త లాభాలు వస్తాయి. అదృష్టం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ద్వారా కూడా మీకు ఆర్థిక సహాయం లభించవచ్చు. ఈరోజు మీకు రుణాల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో మీ కృషికి ప్రశంసలు అందుకుంటారు. మీరు మీ టీంలో ముఖ్యమైన సభ్యుడిగా గుర్తింపు పొందుతారు. మీ ఆలోచనలకు సహ ఉద్యోగుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. వ్యాపారస్తులకు ఈరోజు దీర్ఘకాలిక లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త డీల్స్ విజయవంతం అవుతాయి. మీ కస్టమర్ల నుంచి మీకు మంచి ఫీడ్బ్యాక్ లభిస్తుంది. విద్యార్థులకు ఈరోజు ఉపాధ్యాయుల ప్రశంసలు లభిస్తాయి. మీరు చేసిన కష్టం గుర్తించబడుతుంది. మీ ప్రణాళికలు సరైన మార్గంలో సాగుతాయి. సింగిల్స్కి ఈరోజు వారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పెళ్లి విషయాలు ముందుకు సాగుతాయి. మీరు మీ భాగస్వామితో భవిష్యత్ గురించి చర్చించుకుంటారు. కన్యా రాశి వారు ఈరోజు మీరు అనుభవించే ఆనందం మీ హృదయానికి కొత్త ఆశ నింపుతుంది. ఈ సంతోషాన్ని అందరితో పంచుకోండి. కన్యా రాశి వారు మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం వృధా కాదు.
మీరు వేసే ఒక్క అడుగు రేపటి గొప్ప విజయాలకి మార్గం చూపుతుంది. సహనం మీ బలం, క్రమశిక్షణ మీ ఆయుధం. ఈ రోజులు కష్టమైన రేపు మీ కాంతి ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తుంది. మీలోని నిజాయితీ, దయ ఎప్పుడు మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తాయి. కన్యా రాశి వారికి ఈ జాతకం మీకు నచ్చితే మీ జీవితంలో శుభాలు కలగాలని కోరుకుంటూ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి జాతకాలు మీకు ముందుగా కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ జీవితం ధనంతో, ఆరోగ్యంతో, సంతోషంతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.